దానికి వాళ్ళే టేబుల్ అంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం చేసుకుంటున్నాం మనం సిహెచ్సి ఏలేశ్వరంలో. క్షయ లక్షణాలు అందరికీ తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. దగ్గు విపరీతంగా ఉండడం, ఒక నెల రోజుల నుంచి దగ్గు తగ్గకపోవడం, కఫం పడడం, జ్వరం రోజు సాయంత్రం రావడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇవన్నీ టీబీ లక్షణాలు అవ్వచ్చు. టీబీ టెస్ట్ చేయించుకోవడానికి అయితే చాలామంది వస్తున్నారు, కానీ ఒక 1 మంత్ 2 మంత్స్ వాడిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని చెప్పి మళ్ళీ మందులు వాడడం మానేస్తున్నారు. అలా చేయకూడదు. కంప్లీట్గా 5 మంత్స్ 7 మంత్స్ 9 మంత్స్ ఎన్ని నెలలు అయితే వాడాలో అన్ని నెలలు ఖచ్చితంగా మందులు తీసుకోవాలి. అప్పుడే మనం పక్క వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండగలం. టీబీ ఓన్లీ ఊపిరితిత్తులకే రావడం కాదు, వేరే ఆర్గాన్స్ కూడా రావచ్చు. అంటే స్కిన్కి రావచ్చు, ఇంకా వేరే బాడీలో పార్ట్స్ ఏ పార్ట్స్కైనా రావచ్చు. సో అలాంటి వాటికి కూడా ఇలాగే కొన్ని నెలల ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, టీబీ వచ్చిన పేషెంట్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎక్కువగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఖచ్చితంగా అందరూ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల వాళ్ళకి ముందుగానే రాకుండా మనం జాగ్రత్త తీసుకుని ఎర్లీగా టెస్ట్ చేసి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుంది. సో అందరూ ఈ టీబీ నిర్మూలన దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, ఎవరికైనా సరే ఇలా ప్రాబ్లం ఉంటే మనకున్న ఫెసిలిటీస్లో మన హాస్పిటల్లో కళ్ళ పరీక్ష జరుగుతుంది, ఎక్స్రే జరుగుతుంది, అండ్ మందులు కూడా ఫ్రీగా ఇస్తాము 9 మంత్స్ కూడా. సో వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు టీబీ వ్యాధి ప్రపంచ నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లకి, స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ టీబీ వ్యాధి అనేది భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు ఇవ్వడం కానీ అన్నీ కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. మన డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి బాధ్యతగా చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ అనే ఆసుపత్రి సిబ్బంది ఉన్న అందరూ కూడా టీబీ వ్యాధిని భయపడకుండా, టీబీ ఉన్న వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా మనం ఒక భరోసా ఇచ్చి వారందరికీ మన హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేయించి మన హాస్పిటల్ అభివృద్ధికి అందరూ తోడ్పడుతుందిగా కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం టీబీ నిర్మూలించడానికి ఒక దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతున్నాము. ఎందుకంటే టీబీ మనం పట్టించుకోకపోతే అది పెనుభూతం, కానీ టీబీ మీద మనం శ్రద్ధగా అదేంటి దాని గురించి మందులు వాడి క్రమంగా మందులు వాడితే అది ఈజీగా తగ్గిపోతుంది. మనం అనుకుంటాం టీబీ ఓన్లీ ఊపిరితిత్తులకు ఒకటే వస్తుందనేసి. అలా కాదు, ఇది కిడ్నీలకి, పేగులకి, శరీరంలో జుట్టు, గోర్లు తప్ప ప్రతి అవయవానికి టీబీ రావచ్చు. కానీ ఎక్కువగా మన లొకాలిటీలో ఎక్కువ ఊపిరితిత్తులకు వస్తాయి కాబట్టి ఊపిరితిత్తులు ఒకటే టీబీ అనుకుంటాము. వచ్చేటప్పుడు కూడా ఈ టీబీ లక్షణాలు జ్వరం, దగ్గు, అంటే సాయంత్రం పూట్ల జ్వరం రావడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం, బరువు తగ్గడం, దగ్గు 2 వారాలకు మించి ఉండడం, ఇలా లక్షణాలు ఉంటే వెంటనే చూపించుకోవాలి. ఇలా చూపించుకోవడం కూడా గల్ల పరీక్ష, ఛాతీ ఎక్స్రే. ఈ గల్ల పరీక్ష కూడా చాలామంది ఉదయం వచ్చేసి ఇచ్చేస్తుంటారు. అలా కాదు, దీనికి కూడా ప్రొసీజర్ ఉంటుంది. ముందు రోజు ఆ గల్ల పట్టే వస్తువు తీసుకెళ్ళాలి. ఏదైతే బాక్స్ ఉంటుందో అది ముందు రోజు కంటైనర్ తీసుకెళ్ళాలి. ఉదయం ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా ఏదైతే గల్ల వస్తుందో బ్రష్ కూడా చేయకూడదు. ఆ బ్రష్ చేయకుండా వచ్చే గల్ల 2 కంటైనర్స్ పట్టించి పరీక్షకి ఇస్తే అప్పుడు మనకి టీబీ పరీక్ష కొంచెం యాక్యురేట్గా వస్తుంది, మంచిగా వస్తుంది రిజల్ట్. అలాగా మళ్ళీ ఛాతీ ఎక్స్రే, ఈ 2 చూసుకొని టీబీ నిర్ధారణ చేసుకుంటే, అది ఏది ఊపిరితిత్తుల టీబీ నిర్ధారణ చేసుకుంటే దానికి మందులు ఇస్తారు. ఆ మందులు రోజు 6 నెలదా 10 నెలదా సంవత్సరం అనేసి ఇక్కడ డిసైడ్ చేస్తారు. అది క్రమం తప్పకుండా వ్యాధి లక్షణాలు తగ్గినప్పటికీ అది క్రమం తప్పకుండా రోజు వాడాలండి ఈ మందులు. ఒకవేళ వాడకపోతే మాత్రం మళ్ళీ దీనికంటే భయంకరంగా టీబీ వస్తుంది. అది మళ్ళీ ఎక్కువ పవర్ఫుల్ మందులు వాడాల్సి వస్తుంది. అంతవరకు మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా మందులు వాడితే చాలు. ఇప్పుడు కూడా మంచి పౌష్టికాహారం కూడా తీసుకోవాలి ఆ కాలంలో. దానికోసం గవర్నమెంట్ కూడా 500 సంథింగ్ మనీ ఇస్తున్నారు. దానికి కూడా 1000 ఇస్తున్నారు ఆ పౌష్టికాహారానికి. అది కూడా సద్వినియోగం చేసుకోవాలి అందరూ. అంతే అండి. మనం కలిసికట్టుగా ఈ టీబీని మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఉందా లేదా మనకనేసి మనం నిర్లక్ష్యం చేయకూడదు. కనుక్కొని కొంచెం ఓపిక పెట్టుకొని టెస్టులు చేసుకొని క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ టీబీ అనేది తగ్గిపోతుంది. ఊపిరితిత్తులకు ఒకటే కాదు,
నీరుడు సమస్య ఉన్నా, పేగుల్లో సరిగా మలబద్ధకం ఉన్నా, ఇవి కూడా టెస్ట్ చేసుకోవాలి. ఏమో దీంట్లో కూడా కడుపు నొప్పి చాలా కాలం పాటు ఉంటే ఇక్కడ కూడా టీబీ రావచ్చు. దానికోసం కూడా ఏ వ్యాధి లక్షణాలని నిర్లక్ష్యం చేయకుండా వచ్చి పరీక్ష చేసుకొని మందులు వాడి తగ్గించుకుందాం. అందరం కలిసికట్టుగా ఒకరికొకరు చెప్పుకుంటేనే మనం టీబీ మీద పోరాడగలం. దీనికోసం అందరికీ చేరవేర్చడానికి మీడియా మిత్రులకు నా ధన్యవాదాలండి.